ఐ లవ్ యూ డాడీ. ఎందుకు నాన్న? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వీడియో వచ్చేసి రియాక్షన్ వీడియో. Yes. మా పేరెంట్స్ రియాక్షన్స్ చూడబోతున్నాము. జనరల్ గా అంటే ఏ రియాక్షన్ అంటే జనరల్ గా మనం మన పార్ట్నర్స్ కి ఐ లవ్ యూ చెప్పడం ఇట్స్ కామన్. బట్ మన పేరెంట్స్ కి ఐ లవ్ యూ చెప్పడం ఫర్ అస్ ఇట్స్ నాట్ కామన్. సో పేరెంట్స్ లవ్ అనేది డిఫరెంట్. లైక్ మనం వాళ్ళకి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చెయ్యం ఐ లవ్ యూ అనేసి ఓ సమ్ అంటే. సో చిన్నప్పటి నుంచి మనం వాళ్ళతో కలిసి ఉంటాం కదా. సో అంటే ప్రేమ ఉంటది, ఉండదని కాదు. ఐ మీన్ ప్రేమ ఉంటది, బట్ మనం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయం కదా ఐ లవ్ యూ అని చెప్పేసి కానీ, లేకపోతే నేను ఇట్లా ప్రేమిస్తున్నాను నేను నిన్ను అని చెప్పేసి మదర్ కి కానీ ఫాదర్ కి కానీ లైక్ సిస్టర్స్ కానీ మనం చెప్పాం కదా. మనం జనరల్ గా చెప్పాము, టైం వచ్చినప్పుడు చూపిస్తాం, అది వేరు. బట్ ఈ రోజు వాళ్ళకి కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్తే వాళ్ళు ఎలా రియాక్షన్ ఇస్తారో చూడాలి. సో మేమైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాము. నిజంగా నో ఐడియా అసలు వాళ్ళు ఎలా రియాక్షన్ ఇస్తారు ఏంటి, ఏమైనా తిట్టడం అట్లాంటి నాకు తెలిసి ఉండదు. వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు వీళ్ళకి ఏమైంది అనే టైప్ లో. వాళ్ళు షాకింగ్ లో ఉంటారు కాసేపు. అరే వీళ్ళు ఎప్పుడు లేని ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారని చెప్పేసి అయితే ఒక షాకింగ్ స్టేజ్ లో అయితే, అంటే షాకింగ్ స్టేట్ లో అయితే ఉంటారని మేము అనుకుంటున్నాము. బట్ డోంట్ నో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో. సో ఫస్ట్ అయితే మనం కాల్ చేసి వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేసి మీతో కూడా షేర్ చేసుకున్నాం. సో ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. ఫన్ ఉంటుందా ఏముంటుందా కూడా మాకేం తెలీదు. సో దట్ మేము మీకు చెప్పలేకపోతున్నాం. సో ఈ వీడియో ఎలా ఉంటది అనేది మీరే ఒకసారి కంప్లీట్ గా చూస్తే మీకే అర్థం అవుతుంది. మీకు ఎంత షాకింగ్ మాకు కూడా అంతే. బికాస్ పేరెంట్స్ కి ఈ యాంగిల్ లో మనం చూడం కదా. సో అందుకే ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారంటే నా ఛానల్లో ఆల్రెడీ నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ 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 గో అండ్ సబ్స్క్రైబ్ నో అండ్ ఆల్సో క్లిక్ ద బెల్ ఐకాన్. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ కాల్ చేసేద్దామా? లెట్స్ సీ అదే రియాక్షన్. నాకైతే ఫుల్ ఎక్సైటెడ్ అండ్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో. టెన్షన్ అంటే కొంచెం టెన్షన్ ఉంది. ఐ మీన్ టెన్షన్ ఓకే, బీయింగ్ ఏ గర్ల్ నాకు అంత ఉండదు. కొంచెం బాయ్ కి వాళ్ళ ఫాదర్ కి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్తాను, అది కొంచెం డిఫరెంట్. అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో కొంచెం ఒక టెన్స్ ఫీలింగ్ అయితే ఉంది. ఇంకా పృథ్వీ లాంటి ఇంట్రోవర్డ్స్ కి అయితే ఇంకా ఎక్కువనే. నేను కొంచెం మాట్లాడతా బట్ ఐ లవ్ యూ అని అయితే ఎప్పుడు అట్లా చెప్పాను కానీ, బట్ మనం కొంచెం టాకిటివే. పృథ్వీ కొంచెం ఇంట్రోవర్డ్ పర్సన్. సో ఆయన కొంచెం కాల్ చేయాలి అని చెప్తే ఆయన కొంచెం ఇబ్బంది అనిపిస్తాను. నా దగ్గర నుంచి అయితే ఎప్పుడు వాళ్ళు అలాంటి యాంగిల్ అయితే చూడలేదు వాళ్ళు ఇంతవరకు. సో చూద్దాం, లెట్స్. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. యా చలో కాల్ చేద్దాం. ఫస్ట్ అయితే అత్తమ్మ కాల్ చేస్తున్నాం, చూద్దాం. రింగ్ అయితే అవుతుంది కానీ కాల్ లిఫ్ట్ చేస్తుందో లేదో. బయట ఉంటే చెయ్యదు, ఎత్తలేను ఆన్సర్. ఫస్ట్ మా డాడీకి అత్తమ్మ కాల్ లిఫ్ట్ చేయలే కాబట్టి డాడీ ట్రై. సో నా ఛాన్స్ అయిపోయింది, నెక్స్ట్ కంచెన్ టర్న్. సో డాడీ అయితే అస్సలకి ఇంకా నేనైతే ఇట్లాంటి మాటలు కూడా ఎప్పుడు లైక్ యూజ్ చేయలేదు మా డాడీ దగ్గర. నాకు చేయాలంటేనే ఎట్లా ఉంది. ఓకే అనుకోవాలి, చూపెట్టు పాపా. యా సీరియస్ గా ఉండు, నో లాఫింగ్. హలో పాపా, I love you. Same to you. I love you. Same to you. మా డాడీ సేమ్ టు యూ చెప్పిండు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను డాడీ అట్లా చెప్తాడని చెప్పేసి. జనరల్ గా నా బర్త్డే కూడా డాడీకి ఎవరైనా బర్త్డే విషెస్ చెప్పినా కూడా హ్యాపీ బర్త్డే అని చెప్తే సేమ్ టు యూ అనే చెప్తాడు. సో సేమ్ రియాక్షన్ వచ్చింది. మీరు కూడా బర్త్డే జరుపుకోవాలి సంతోషంగా. అయినా నీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఐ లవ్ చెప్పంగా ఏమనుకున్నావు? ఇక అనుకునేది ఏమున్నా మా పాప అంటే ఇక ప్రేమ అనేది ఒకటే విధం ఉండదు. తల్లిదండ్రుల ప్రేమ ఉంటది, పిల్లల ప్రేమ ఉంటది, అన్ని ప్రేమ.
నా పాప ప్రకారంగా నా ప్రేమ మా పాప ప్రేమ నేను యాక్సెప్ట్ చేసిన. సరే బాయ్ 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 బాయ్. డాడీ ఏం చేస్తాను? ఇట్లా ఉన్నా. ఇంట్లోనే ఉన్నావా? టీవీ చూస్తానా? టీవీ చూస్తాను. తిన్నావా? ఇంకా తినలే. ఎక్కడ ఇప్పుడు ఇక కొంచెం తింటా. మమ్మీ బయటికి పోయింది. అవునా? ఓకే ఓకే. ఐ లవ్ యూ డాడీ. ఎందుకు నాన్న? చెప్పాలనిపించింది అంతేనా? థ్యాంక్ యూ. ఎప్పుడు చెప్పుకోలేదు. అండ్ మా డాడీ కూడా సడన్ గా కొంచెం షాక్ అయ్యిండు. అందుకే షాక్ అయ్యి ఎందుకు నాన్న అని చెప్పైతే ఒక క్వశ్చన్ హిలారియస్. సో తను కూడా షాక్ అయింది అట్లా చెప్పేసరికి. సో హలో రోహన్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. వీడియో కాల్ ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఐ లవ్ యూ రోహన్. మా తమ్ముడు గుర్తుపట్టి వీడియో తీస్తాను అని. ఎందుకంటే ఎప్పుడు చేయాల్సినవి కాకుండా కొంచెం వింత వింత చేస్తే అట్లానే ఉంటది. కరెంట్ అనే డ్రైవింగ్ లో ఉన్నాడు, పక్కకు ఆపి మరి పాపం ఫోన్ చేసిండు. నెక్స్ట్ మా సిస్టర్ కి పెద్ద చెల్లి కాల్ చేద్దాం. హలో చింకి, ఐ లవ్ యూ. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. ఐ లవ్ యూ చింకి. I love you too, Akka. నెక్స్ట్ మా మమ్మీకి చేస్తాను మళ్ళీ. హలో మమ్మీ, ఏం చేస్తాను? కార్లో కూర్చున్నా. కార్లో కూర్చున్నా. ఐ లవ్ యూ. ఎందుకు? ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. ఐ లవ్ యూ. ఏమో చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నా. ఏదో ఉన్నది సంథింగ్ సంథింగ్. ఏంలే ఉంది. ఏం లేదు. హలో అత్తమ్మ. చెప్పరా. ఐ లవ్ యూ అత్తమ్మ. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. మమ్మీ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. పక్క పక్కనే ఉన్నారు వీళ్ళు ఇద్దరు, మా మమ్మీ ఉన్న మా అత్తమ్మ ఇద్దరు పక్క పక్క ఒక వీడియోలోనే ఉన్నారు. సో మా రియాక్షన్ వీడియో వీళ్ళిద్దరిది ఫ్లాప్ అయింది. అత్తమ్మది ఓకే, మా మమ్మీ పక్కనే ఉన్నట్టు మాకు తెలీదు. సో మా మమ్మీ వీడియో కొంచెం మా మమ్మీకి తెలిసిపోయింది. మా సిస్టర్ చేస్తున్నా, మా చెల్లెకి చేస్తున్నా. లెట్స్ సీ హర్ రియాక్షన్. హలో. హలో పుట్టి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రా. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ఏమైంది? ఇదేమన్నా అయిందా? చెట్టు దొబ్బిందా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect you, respect. చెప్పాలనిపించింది అట్లా. వద్దొద్దు. ఇప్పుడు చెప్పు, అసలు రీజన్ ఏంటిది? ఏం లేదురా, అంటే గుర్తొచ్చినావు చెప్పాలనిపించింది. అంటే నాలో ఉన్న నా లవ్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా నీకు. ఎక్కడో సింక్ అవ్వట్లేదే. లవ్ ఓకే ఓకే పెద్ద పెద్ద మాటలు. సరే ఏమనుకున్నావు చెప్పంగానే? ఏమనుకున్నావు? ఏమనుకోలే, అంటే ఏమైంది సడన్ గా ఎట్లా చెప్తాడు, ఏమన్నా డిస్కషన్ అయిందా అనుకుంటాను. వదిన కూడా ఏదో సాంగ్ పెట్టింది బ్రేకప్ మధ్య, ఏమైంది ఇద్దరికైనా గొడవ అయిందా అనుకుంటాను. లేదు లేదు, అట్లాంటిది ఏం లేదు.
అట్లా 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 కనెక్ట్ చేసుకుంటాను డాట్స్ అన్ని. ఏమైంది సడన్ గా ఇంటి అని చెప్పి మొత్తానికి అయితే మా పుట్టి షాక్ అయింది. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. అన్నయ్య ఎన్నిసార్లు ఐ లవ్ చెప్పింది చెప్పు. ఒక్కసారి కూడా చెప్పలేదు. ఇది ఫస్ట్ టైం కదా. ఇదే ఫస్ట్ టైం. నేను అందుకే షాక్ అయినా. ఏమంటారు ఏంటి సడన్ గా ఇట్లా చెప్పిండి ఏంటి అని చెప్పి ఒక 2 minutes ఆలోచిస్తాను. హలో బబ్లీ. హలో అక్క. ఐ లవ్ యూ బబ్లీ. I love you, Babli. Tell. I love you too. నీకు ఐ లవ్ యూ చెప్పంగా ఏమనుకున్నావు? ఏం ఆడుకుంటున్నారు అనుకున్నా. సో సిస్టర్స్ దగ్గర ఇట్లాంటి రియాక్షన్స్ కామన్ గా వస్తుంది. ట్రూత్ ఆర్ డేర్ ఆడతాను అనుకుందంట. సో చూసారు కదా వాళ్ళ రియాక్షన్స్. సిబ్లింగ్స్ కి చెప్పడం లైక్ నార్మలే, బికాస్ సేమ్ జనరేషన్ లో ఉంటాము అండ్ వాళ్ళతో నా ర్యాప్ ఉంటది కాబట్టి ఓకే. బట్ పేరెంట్స్ కి చెప్పడం మాకు కొంచెం అనిపించింది. బట్ దే ఆల్సో గివెన్ నైస్ రియాక్షన్ టు అస్. సో నైస్. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పారా? లైక్ ఎస్పెషల్లీ మమ్మీ డాడీ వాళ్ళకి. ఒకవేళ చెప్పకపోతే ప్లీజ్ వెళ్ళి చెప్పండి. సీ ద రియాక్షన్స్. సో మా అయితే లైక్ గుడ్ రియాక్షన్స్, మంచి రియాక్షన్స్ వచ్చాయి. అండ్ షాక్ అయ్యిండు అండ్ తర్వాత వాళ్ళ రియాక్షన్స్ కూడా చెప్పారు. వాళ్ళ అంటే వాళ్ళకి ఏమనిపించిందో కూడా చెప్పిళ్ళు వాళ్ళు. యా ఫైనలీ దే ఫెల్ట్ గుడ్. సో అదండి వాటి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.